అలియాబాద్ డివిజన్ శంషీర్గంజ్లోని శారదా మైదానంలో క్రీడన్ స్పోర్ట్స్ అకాడమీ 2వ వార్షికోత్సవ క్రికెట్ టోర్నమెంట్ వేడుకల విజేతలకు బహుమతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చత్రనాక సిఐ నాగేంద్ర ప్రసాద్ వర్మ, ఎస్ఐ త్రిమూర్తులు, క్రీడన్ స్పోర్ట్స్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ ఏబి ప్రకాష్ హాజరై టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఘనంగా సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చత్రనాక సిఐ నాగేంద్ర ప్రసాద్ వర్మ మాట్లాడుతూ నేటి యువత ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా క్రీడా పోటీల్లో పాల్గొని క్రీడలో ఉన్నత శిఖరాలను అధిరోహించడంతో పాటు భవిష్యత్తులో రాష్ట్ర జాతీయ స్థాయి క్రికెట్ క్రీడా పోటీల్లో తమ సత్తా చాటాలని అన్నారు. ధన్యవాదాలు. ఎందుకంటే యూనివర్సిటీలో ఒక మంచి స్పోర్ట్స్ యాక్టివిటీ కోసం ఆయన ట్రై చేస్తున్నారు. ఆయన ఇంకా పెద్ద స్థాయిలో చేయాలని కోరుకుంటున్నాం. అలాగే పిల్లలందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేయండి. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయండి. మంచి ప్లేయర్స్గా తయారవ్వండి. నెక్స్ట్ కోచెస్ ఉంటారు. సో అంతా రంజీ ప్లేయర్స్, ఖోఖోకు ముంబై ఇండియన్స్ అల్టిమేట్ ఖోఖో పార్టిసిపేట్ చేసిన కోచ్, అథ్లెటిక్ కోచ్. సో ఆల్ డిసిప్లిన్స్లో విత్ అసోసియేషన్స్ టైఅప్ అయ్యి సో ప్రొఫెషనల్గా కోచింగ్ సెంటర్ ఇది. సో వీఆర్